అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యావత్ భారతదేశం మొత్తం మోడీ గారి హవా నడుస్తుండడంతో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ లోక్సభ స్థానంలోకి వెళ్ళినా ఓటు ఎవరికి వేస్తున్నారు అంటే పువ్వు గుర్తు కోటేస్తున్నాం అంటున్నారు ప్రజలు. ఈ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో డబ్బులు అభివృద్ధికి ఖర్చు అయినాయి అంటే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పైసలు. చాలామంది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మన రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒక మహిళగా దాదాపు 20-25 ఏళ్ల సంధి రాజకీయాల్లో ఉండి ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక నాయకురాల్ని పట్టుకొని మహిళ అనే గౌరవం లేదు, ఆమె ఎమ్మెల్యేగా ఉన్ననాడు జెడ్పీటీసీగా కూడా గెలవని రేవంత్ రెడ్డి గారు, ఆమె దయాదాక్షిణ్యాలతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగినటువంటి ఇప్పటి అభ్యర్థి వంశీచంద్ గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు, అవాకులు చెవాకులు, ప్రేలాపనలు, సంస్కారహీనులుగా మారి మాట్లాడుతున్నారు. పరాకాష్ట ఏంటంటే దొరసాని అని కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టినటువంటి డీకే అరుణ గారు దొరసాని అయితే, మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా దొర అని పిలవాలా చెప్పండి? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కరే దొర అనుకున్నాం మేము, కానీ ఇలా మనకు చిన్న దొర తయారైండు అనేటువంటిది ఆయన మాటల వల్ల, ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మహబూబ్ నగర్ స్వరూపం మీద కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద కానీ అవగాహన లేదు. మతహింస బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 2011లో. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేసి బీసీలలో ఉన్నటువంటి 5% రిజర్వేషన్ను తీసి ముస్లింలకు ఇచ్చిండు. ప్రజలకు అన్యాయం చేసి ముస్లిం మతం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము బీజేపీ అంటే హిందువుల పార్టీ అనలే, బీజేపీ పార్టీనే సెక్యులర్ పార్టీ. ముస్లింల హక్కులను మేము కాపాడుతున్నాం. ముస్లిం మహిళల కోసం 3 తలాక్ తెచ్చింది మేము. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా ఇవాళ హిందువులు ముస్లింలు అనేటువంటి భేదాన్ని మీరు చూపించుకుంటా ఒక్కసారి భగవంతుని దయ వల్ల భారతీయ జనతా పార్టీ మొత్తం కళ్ళమంతా తయారు చేస్తే పండిన వడ్లు వచ్చి ఎవడో ఎత్తుకపోయినట్టు, ఎనకడ దొరలు ఎత్తుకపోయినట్టు ఇవాళ తీర ఎన్నికల సమయాల కాలం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అయిన దానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజలు ఆశీర్వదించిండ్రు, సేవ చేయాలనేటువంటిది మర్చిపోయి ఇక ఆయన మొన్నటి పెద్ద దొర కంటే ఎక్కువ ఆయన చిన్న దొరగా మాట్లాడుతున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ అభ్యర్థి మహబూబ్ నగర్లో తిరిగి ఓటేయించుకోవడానికి మీ 6 గ్యారెంటీలల్లో ఏ గ్యారెంటీ అమలు చేసి ప్రజలకు ఇచ్చినారో చెప్పాలి, చెప్పిపోండి ఓట్లకి. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది బంద్ చేసి భారతీయ జనతా పార్టీ మీద, డీకే అరుణ గారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మహిళలకు అకౌంట్లలో 2500 ఎందుకు ఇవ్వలేదో చెప్పడం చేతగానే రేవంత్ రెడ్డి ఇవాళ డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని మాట్లాడుతున్నారు. డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని అడగడానికంటే ముందు మీరు ముఖ్యమంత్రిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి. మీరు నరేంద్ర మోడీ గారిని మాట్లాడడం, మీరు డీకే అరుణమ్మ గారిని మాట్లాడడం మీ స్థాయికి తగ్గ మాటలు కావు. మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి రాహుల్ గాంధీ గారు కూడా నేర్చుకుంటున్నట్టున్నారు. ఈయన ఇక్కడ అలవిగాని హామీలు పెట్టిండు కదా, ఒకటి 6 గ్యారెంటీలు. దీన్ని చూసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సంపదనంతా కూడా విభజిస్తారట, ఆస్తులన్నీ కూడా దేశానికి అంకితం చేస్తారట. అంతకంటే ముందు సోనియా గాంధీ గారి ఆస్తి, రేవంత్ రెడ్డి గారి ఆస్తి, వంశీచంద్ గారి ఆస్తి, మా సంతానానికి మేము ఆస్తి ఇవ్వము దేశానికి ఇస్తామని రాసియండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా
వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ముందు వాళ్ళ ఆస్తులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులంతా దేశానికే అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారో ఆ ఆస్తులంతా దేశానికే అని చెప్పేసి వీళ్ళు రాసిస్తే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. అంటే చేతగాని హామీలు, అబద్ధాల హామీలు, ఇవాళ దేశ సంపద మీద అంటే ఎట్లా గెలవాలనో అర్థం కాని పరిస్థితిలా, ఎట్లా రాజకీయం చేయాలనో అర్థం కాని పరిస్థితిలా ప్రజలు చీత్కరిస్తున్నారు, ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేటువంటి భయంలా మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీది సెక్యులర్ పార్టీ అయితే మీరెందుకు రామజన్మభూమి ప్రారంభోత్సవం నడుపోలే? మీరు ఏ మతాన్నైనా ఓట్ల కోసం వాడుకుంటారు, మేము ఏదైనా దేశ ప్రజలు బాగుండాలి అని కోరుకుంటాం. కాబట్టి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి, వంశీచంద్ గారికి ఇద్దరికీ కూడా మేము చెప్తున్నాం, మీ నోరు జాగ్రత్త. అహంకారంతో, దురహంకారంతో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన ఆయనను తెలంగాణ ప్రజలు సహించలే. తెలంగాణ తెచ్చినందుకు 2 సార్లు అధికారాన్ని ఇచ్చి 3వసారి ఇంట్లో కూర్చోబెట్టింది. మీరు ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివినా అని మాట్లాడితే మహబూబ్ నగర్ ప్రజలు కూడా మిమ్మల్ని చీత్కరిస్తారు. ఏ అవకాశం లేక కొత్త దుకాణం మొదలుపెట్టిరు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతుందట. అంటే నీ సీటు కిందకే నీళ్ళు వచ్చినాయి కదా, అర్థమైంది కదా. నీ సీటుకే గ్యారంటీ లేదు, రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు. ఇవాళ ఇక 6 గ్యారంటీలకు ఏం గ్యారంటీ ఉన్నది? కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలు యాదుకుంచుకోవాలి, రేవంత్ రెడ్డి గారి సీటుకే గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆడికెళ్ళి పైసలు ఈడికి వస్తే ఈడ 6 గ్యారంటీలు అమలవుతాయి అన్నదానికి, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేదానికి అసలు ఆయంత గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నిండా ముంచిన నాయకుడు రేవంత్ రెడ్డి, ఆయంత కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి నాయకుడు వంశీచంద్ రెడ్డి. కాబట్టి మోడీ గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. 4 ఎంపీ స్థానాలు ఉంటేనే మనకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా రావాల్సినటువంటి అభివృద్ధి ఫలితాలన్నీ కూడా అందేటట్టు చేసినారు. అభివృద్ధి అనేది మీ ఇంటికే వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి మరొకసారి మోడీ గారిని ప్రధానిగా చేసుకోవాలంటే మహబూబ్ నగర్లో డీకే అరుణమ్మ గారిని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.